వాల్తేరు రైల్వే డివిజన్ విభజన అనంతరం రాయగఢ డివిజన్లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు మంగళవారం విశాఖలోని డిఆర్ఎం కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. డిఆర్ఎం నిబంధనల ప్రకారం తమకు దక్కాల్సిన అవకాశాలు కల్పించాలని, ఏపీ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. జోన్ ఏర్పాటు సమయంలో ఆప్షన్ తీసుకోకుండా లోకో పైలట్లు, రన్నింగ్ స్టాఫ్ను రాయగఢలో కొనసాగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిఆర్ఎం లలిత్ బోరాకు వినతి పత్రం అందజేశారు. మేము ఇప్పుడు వాల్తేరు డివిజన్లోనే మా హస్బెండ్కి లోకో పైలట్గా జాబ్ వచ్చింది సార్. ఇక్కడే సెంటర్గా చేశారు. సెంటర్ నుంచి బచ్చేలి పంపించారు, బచ్చేలి నుంచి కోరాపుట్ పంపించారు. నెక్స్ట్ మనకి వైజాగే వస్తుంది లాస్ట్ సీనియారిటీ ప్రకారంగా అన్నారు సార్. 6 months అన్నారు, 1 year అన్నారు, ఇప్పటికి 3 years అయ్యింది. సరే వచ్చేస్తామనే లోపు ఇంతలోపు బైఫికేషన్ అయ్యింది. మీ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, డివిజన్ సపరేట్ అయిపోయింది అన్నారు. డివిజన్ సపరేట్ ముందుగా మాకు విల్లింగు అన్విల్లింగ్ అనేది డిపిఆర్లో ఒక నోట్ ఉంటుంది సార్. పాత సీనియర్స్ని అన్విల్లింగు విల్లింగు చెప్పించాకే ఇవన్నీ చేయాలి సార్. అవేమి చేయకుండా ఇక్కడ ఎల్పీలకి జూనియర్స్కి ఎల్పీలు పోస్టింగ్లు ఇచ్చేసి మీరు అక్కడే ఉండండి అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. సార్ దగ్గరికి వెళ్తే నాకైతే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని రూలేనమ్మా, ఒప్పుకుంటాను, నా పరంగా అయితే నేను ట్రై చేస్తాను. ఈ పాయింట్స్ అన్ని జిఎంఓ పై ఆఫీసర్ వరకు నేను లెటర్ పంపిస్తాను. ఈవినింగ్ ఆ లెటర్ పెడతాను. ఆ లెటర్ తీసుకొని మీరు జిఎంకి పీసీఓని కలవండి. మీ ఛాన్స్ అయితే ఉంది, నా హెల్ప్ అయితే నేను చేస్తాను. ఈవినింగ్ అది సార్ పెట్టేస్తున్నా, తీసుకొని మీరు పీసీఓ దగ్గరికి వెళ్ళండి అని అంటున్నారు సార్.